మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. మాతృదేవో భవ, పితృదేవో భవ అని ఎందుకన్నారంటే మన తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులు కనుక మన తల్లిదండ్రులను ఎంతో భక్తి గౌరవభావాలతో సేవిస్తూ ఉండాలి. వాళ్లకు కంటి తడి పెట్టించకూడదు. వాళ్లకు అన్ని సదుపాయాలు చేస్తూ ఉండాలి. టైంకు భోజనం పెట్టాలి. వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనటువంటి మెడిసిన్ దగ్గరుండి ఇస్తూ ఉండాలి. తల్లిదండ్రులు మనకు చిన్నప్పుడు ఏ విధంగా బాధ్యతలతో ప్రేమానురాగాలతో ఎలాగైతే మనల్ని పెంచి పెద్ద చేశారో అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మన బిడ్డలుగా అంతే ప్రేమ అనురాగాలతో చూసుకోవాలి. అంటే కంటికి రెప్పలా చూసుకోవాలి. తల్లిదండ్రులు కంట తడి పెట్టించకూడదు. వాళ్ళ మాటను శిరసావహించాలి. పెద్దలు అనుభవంతో చెప్తారు. బిడ్డల బాగోగుల కోసమే చెప్తారు, బాగుపడాలని చెప్తారు. చెడిపోమని ఏ తల్లిదండ్రులు చెప్పరు. కనుక వాళ్ళు దేవుళ్ళతో సమానం అన్నమాట. అప్పుడు తల్లిదండ్రుల రుణం కొంతవరకు మనం తీర్చుకోగలుగుతాం. గురుదేవో భవ, గురువు గారు మనకి జ్ఞానాన్ని ఇచ్చినవారు అన్నమాట. సరస్వతీదేవి స్వరూపులు. గురుదేవులు మనకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు ఆ భగవంతుడే. మనకు ఫస్ట్ గురువు ఎవరు? తల్లి. తల్లి తర్వాత మనకు చదువు చెప్పే గురువు అన్నమాట. ఆయన్ని భగవంతుడితో సరస్వతీదేవితో పోల్చుకొని గౌరవ భక్తి భావాలతో ఉండాలి. గురువు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఆ గురువుని భక్తి శ్రద్ధలతో సేవించాలి. గురువు గారు చెప్పింది శ్రద్ధగా వినాలి. అది ఆచరణలో పెడుతూ ఉండాలి. గురువు గారికి పేరు తెచ్చే విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. గురువు రుణం తీర్చుకోవాలి. తర్వాత అతిథి దేవో భవ. అతిథి అంటేనే పరమేశ్వరుడు. అతిథి అంటే పరమేశ్వరుడు మన ఇంటికి వచ్చేటప్పుడు త్రిశూలం పట్టుకుని రాడు. విష్ణుమూర్తి శంఖచక్రాలు ధరించుకొని రారు. భగవంతుడు ఏ రూపంలో వస్తాడు మన ఇంటికి? అతిథి రూపంలో వస్తారు. కనుక అతిథిని ఆ పరమేశ్వరుడు గాను శ్రీమన్నారాయణ గాను భావించాలి. మనం వండుకున్నది, మనం సంపాదించుకున్నది, వండుకున్నది మనము, మన భర్త, మన పిల్లలు వండుకొని తినడంలో తప్పేం లేదండి. మనమే తినడంలో తప్పులేదు. కానీ ఏదో ఒక దోషం అన్నది ఉంటుంది. కనుక మన ఇళ్లకు అతిథి తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంటుంది. వచ్చేటట్టు మనం అంత మంచి ప్రవర్తనగా ఉండాలి. మనం ఆత్మీయులుగా ఉంటేనే కదండి మన ఇంటికి ఎవరైనా వస్తారు. అందరినీ ద్వేషిస్తూ ఈర్ష్య ద్వేషాలతో ఉంటూ చెత్త మాటలు ఆడుకుని ఉంటే మన ఇంటికి ఎవరు వస్తారు? అందుకే మంచిగా మాట్లాడుతూ ఆత్మీయతతో చూస్తూ, ప్రేమగా చూస్తూ, ప్రతి వ్యక్తిని కూడా గౌరవిస్తూ, ప్రతి మనిషిలోని పరమాత్మను చూస్తూ మనం మంచిగా మన ధర్మంగా ఉన్నాం అనుకోండి, మన ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు.
మన మంచితనంతో నోరు నోరు మంచిదైతే ఊరు మంచి అంటారు చూసారా, మన నోరు మంచిదైతే మనం మంచి వాళ్ళమైతే మన ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు. అలాగే మన ఇంటికి వచ్చిన అతిథులను మనం భక్తి భావంతో పరమేశ్వరుడు గాను శ్రీమన్నారాయణ గాను భావించి అతిథి సంస్కారం చెయ్యాలి. మనం వండుకొని మనం తినడంలో తప్పేం లేదు, కానీ దోషం అనేది ఏదో చిన్నది ఉంటుంది. కాబట్టి మన ఇంటికి అతిథులు వస్తూ పోతూ ఉండాలి, వాళ్ళకి సంతృప్తిగా భోజనం పెట్టాలి. భక్తి భావంతో వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టి తృప్తిని కలిగించాలి. అప్పుడు అతిథి రూపంలో ఉన్న పరమేశ్వరుడు శ్రీమన్నారాయణులు తృప్తి చెందుతారు. ఆ తృప్తే మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆపద సమయాల్లో తిండికి లోటు లేకుండా చేస్తుంది, అదృష్టానికి లోటు లేకుండా చేస్తుంది, ఆరోగ్యానికి లోటు లేకుండా చేస్తుంది, మనకు మన పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అష్టైశ్వర్యం సిరి సంపదలను ఇస్తుంది. మన ధర్మాలు మన సక్రమంగా నివర్తిస్తే చాలండి, భగవంతుడు అన్నీ ఇస్తాడు. మనం కోరుకోని అవసరం లేదు. మనిషిగా మనకి ఏం కావాలో భగవంతుడు తెలుసు. మన మనసులో ఉండే కోరికలు ఏంటో ఆ భగవంతుడు తెలుసు. మనం ఆయన బిడ్డలమండి. మన కోరికలు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? భగవంతుడు కాకపోతే. మనకు శక్తినిచ్చేది భగవంతుడే, మనకి మంచి స్వభావం ఇచ్చేది భగవంతుడే, మంచి పనులు చేయించేది భగవంతుడే. కనుక మనం మంచి మార్గంలో ఉండాలంటే, మంచి పనులు చెయ్యాలంటే, మన ధర్మాలు మన విధి ధర్మ సక్రమంగా నివర్తించాలంటే భక్తి మాత్రం తప్పనిసరిగా సంపూర్ణంగా ఉండాలండి. ప్రతిరోజు దేవుణ్ణి అర్చించాలి, దైవనామం పలుకుతూ ఉండాలి, దేవుడి కథలు దైవనామాలు వింటూ ఉండాలి, 10 మందికి చెప్తూ ఉండాలి. ఆ భగవంతుడి కోసం కీర్తించాలి. భగవంతుడికి సంగీతం అన్నా నృత్యం అన్నా ఎంతో ఇష్టం. భగవంతుడి కోసం కీర్తించాలి. నృత్యం వచ్చిన వాళ్ళు దేవుడి దగ్గర నృత్యం చెయ్యాలి. ఈ విధంగా భగవంతుడిని ఆనందింపజేయాలి. ఎందుకంటే భగవంతుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కనుక మనం భక్తి రూపంలో, అర్చన రూపంలో, శ్రవణం రూపంలో, కీర్తన రూపంలో ఆయన్ని మనం ప్రేమతో భక్తితో మన భక్తి విశ్వాసాలు తనకి తెలియజేయడం చేస్తూ ఉండాలి. ఇదే మన సనాతన ధర్మం అన్నమాట. మన ధర్మాలు, మన దానికి సంస్కరణ అన్నీ కూడా మన హిందూ ధర్మంలోనే ఉంటాయండి. ఎదుటి మనిషి బాగోవాలని, లోక సమస్త సుఖనోభవంతని మన హిందూ ధర్మంలోనే ఉంటుంది, మన సనాతన ధర్మంలోనే ఉంటుంది. మంచి మనసు ఉంటే, మంచి ప్రవర్తన ఉంటే, మన ధర్మాలు మనం సక్రమంగా నివర్తిస్తే భగవంతుడి కృపా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందండి. లోక సమస్త సుఖనోభవంతు, సర్వేజన సుఖనోభవంతు. मन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्